Hello guys, welcome to my channel Awesome Life with Asma Yaqub. నేను హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లో చేసిన వ్లాగ్ అండ్ లైవ్ ఈవెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లో చాలా పర్చేస్ చేశారు అలాంగ్ విత్ మీ. అంటే నేను చాలా చేశాను అండ్ నాతో పాటు ఈక్వల్ గా అందరూ పర్చేస్ చేశారు. అయితే నేను పర్చేస్ చేసిన థింగ్స్ అన్ని నేను మీకు ఒక వ్లాగ్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో నేను ఇవాళైతే అది నేను చేసి చూపించకపోతున్నాను. అంటే నేను ఏమేమి థింగ్స్ తీసుకున్నాను అనేది నేను మీకు ఇవాళ ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక సండే 17th November ఇస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్. సో ఇప్పుడైతే నేను ఎగ్జిబిషన్ లో ఏమేం పర్చేస్ చేశాను అనేది ఒకసారి క్లియర్ గా మీ అందరి కోసం ఈ వీడియో లైవ్ కండక్ట్ చేసిన రోజు ఒకసారి, అండ్ రిలేటివ్స్ తో కలిసి వెళ్ళిన రోజు ఒకసారి, అండ్ అత్తయ్యని తీసుకొని వెళ్ళిన ఒకసారి. సో ఇలా 3 times అయితే నేను ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఖాదీ కాటన్ టాప్స్ 2 తీసుకున్నాను. ఒకటేమో స్ట్రైట్ కట్ కుర్తా అండ్ వన్ మోర్ ఈస్ ఫ్రాక్ స్టైల్ అన్నమాట. సో నాకు కాలర్డ్ నెక్ అంటే చాలా ఇష్టం. సో 2 నేను కాలర్డ్ నెక్ లోనే తీసుకున్నాను. అండ్ నా డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యే ఒక 2 దుపటాస్ అనమాట. వన్ ఈస్ బ్లాక్ విత్ డాటెడ్ జరీ వర్క్ అండ్ వన్ మోర్ ఈస్ ప్లెయిన్ వన్. సో ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్ కి ఉన్నాయి. మనం యూజువల్లీ వేరే మాల్స్ లో చూసే దానికంటే కూడా క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఈ జ్యువెలరీ మీరు చూసారు నా షార్ట్స్ లో నేను శారీ మీదకి కస్టమైజ్ చేయించుకున్న మోనాలిసా బీడ్స్ చైన్ పేర్డ్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, 1 రేయాన్ నైట్ వేర్. అండ్ నెక్స్ట్ లైహా కోసం 2 టాప్స్ తీసుకున్నాను. యూజువల్లీ అవి మనం జీన్స్ మీద వేర్ చేస్తుంటాం కదా, అలాంటి షార్ట్ కుర్తీస్ అనమాట. బట్ లైహా సైజ్ లో స్మాల్ 1 తీసుకున్నాను. అండ్ ఈ పిక్ లో తను వేసుకున్న షూ కూడా ఎగ్జిబిషన్ లోనే తీసుకున్నాను. అండ్ దెన్ శారీ పార్ట్ వచ్చేసి నాకు అత్తయ్యకి అండ్ అత్తయ్య వాళ్ళ సిస్టర్కి కలిపి అన్ని శారీస్ తీసేసుకున్నాం అనమాట. చెప్పాలంటే కాటన్ వెరీ క్లాసీ లుక్ ఇస్తాయి కదా. సో అందులో హ్యాండ్లూమ్ కాటన్ ఆర్ లెనిన్ కాటన్ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటన్ ఒకే దగ్గర కనపడితే మేమైతే రెసిస్ట్ చేసుకోలేకపోయాము. బట్ స్టిల్ బడ్జెట్ అయితే చూసుకోవాలి కదా. సో ఫైనల్లీ 5 శారీస్ అయితే అయినాయి. క్వాలిటీ వాజ్ వెరీ గుడ్ అనమాట. హ్యాండ్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి వాటి స్మూత్నెస్, టెక్స్చర్, ప్రింట్ ఇవన్నీ అయితే చాలా యూనిక్గా ఉంటాయి. ఇంకా నేనైతే స్పెషల్గా చెప్పక్కర్లేదు, హ్యాండ్లూమ్స్ షాపింగ్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అండ్ ఫర్ దిస్ వింటర్ సీజన్ కోజీ అండ్ కంఫర్టబుల్ బ్లాంకెట్స్ అయితే తీసేసుకున్నాము. సో నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకవేళ మీరు కనుక ఎగ్జిబిషన్లో ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. 17th November ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ దీస్ షర్ట్స్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్. ఇంకా మా పిల్లల కోసం అయితే స్టేషనరీ స్టాల్లో చాలానే తీసుకున్నాము. బట్ నేను ఇక్కడ స్టేషనరీ ఎక్కువ మెన్షన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే స్టేషనరీ స్టాల్ అయితే 2 days బ్యాకే తీసేశారు. తనకేదో పర్సనల్ వర్క్ ఉండి తను ముందే కొంచెం స్టేషనరీ క్లోజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి విండ్ చైన్, నేను వుడెన్ టాయ్స్ స్టాల్లో తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా క్యూట్ గా అనిపించాయి అనమాట. అండ్ ఈ టైమర్ వచ్చి నాకు ఎప్పటి నుంచి చాలా ఇష్టం. అండ్ లైహా వాళ్ళకు కూడా టైమర్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దిస్ 3D పజిల్ హౌస్ వచ్చేసి ఇది కూడా స్టేషనరీ స్టోర్ లోనే తీసుకున్నాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బ్యాడ్ లక్, ఇప్పుడైతే ఎగ్జిబిషన్ లో అది లేదు. యాక్చువల్లీ స్టేషనరీ మొత్తం చూపించచ్చు ఏమేమి తీసుకున్నాము. బట్ లైహా వాళ్ళు అయితే ఆల్రెడీ అవి బ్యాగ్స్ లో ప్యాక్ చేసుకున్నారు. ఇంకా అవన్నీ నేను తీసే ఓపిక కూడా లేదు. అందుకని బయట ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అంతవరకే నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అండ్ దెన్ మనకి కిచెన్ లో ఆరల్స్ ఇంటికి బాగా యూజ్ అయ్యేది అంటే దిస్ వన్ వాటర్ ప్రూఫ్ మ్యాట్ విత్ యాంటీ స్కిడ్ బేస్. అండ్ దెన్ ఈ సాంబ్రాని వేసుకునేది అనమాట. మనం ఇంట్లో ఎప్పుడైనా ధూపం వేయాలి అనుకుంటే ఇందులో ఈజీగా క్యారీ చేయొచ్చు, పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి, చిన్ని చిన్ని క్యూట్ కప్స్ అనమాట. అండ్ దెన్ లాస్ట్లీ ఇదొకటి నేను ట్రై చేశాను. బ్లాక్ క్రిస్టల్స్ కి స్మాల్ మోనాలిసా బీడ్స్ ని యాడ్ చేసి ఇలా నేను ఒకటి కస్టమైజ్ చేయించాను. లైహాకి కలర్డ్ క్రిస్టల్స్ అయితే కస్టమైజేషన్ లో ఉన్నాయి. సో ఫైనల్ గా ఇవి అయితే నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్న థింగ్. ఇవాళే లాస్ట్ డేట్ అండ్ మళ్ళీ ఎప్పుడు పెడతారనేది మనకైతే తెలియదు. ఫైనల్లీ ఎవరైతే నా వీడియోని చూసి షాపింగ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నాకు మీ సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి. అండ్ నేను కూడా మీకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను.